హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. జీవన తరంగాలు సీరియల్ అయితే కావ్యది మే 26గా స్టార్ట్ అయిపోయింది ఈటీవీలో. అయితే కావ్య అందులో కలెక్టర్గా చేస్తుంది. ఆ సీరియల్లో లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి అయితే చాలా సాల్వ్ చేసే స్టోరీ ఉన్నదన్నమాట. సీరియల్ అయితే కావ్య చేయబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. హీరో ఎవరో ఇంతవరకు అయితే తెలియలేదు, కానీ సుష్మా కిరణ్ కూడా అందులో మెయిన్ లీడ్గా పనిచేస్తుంది. మనము కావ్య అయితే తను చిన్ని సీరియల్లో ఇక త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది కావచ్చు. కొంత నిఖిల్ ఎంట్రీ ఉంటుంది అని అయితే అందరు ఎదురు చూస్తున్నారు చిన్ని సీరియల్లోకి. చిన్ని నిఖిల్ ఉన్నప్పుడు చిన్ని సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ చాలా ఉండే. ఇప్పుడు స్టోరీ సత్యంబాబుని చంపేశారు, కొంత స్టోరీ కూడా చేంజ్ అయ్యే వరకు కొంత సీరియల్లో మళ్ళీ నిఖిల్ని అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అయితే తీసుకురావాలనే ఆలోచన అయితే సీరియల్ యాజమాన్యం వాళ్ళకు ఉన్నది. ప్రస్తుతం అయితే జీవన్ తరంగాల్ సీరియల్ చాలా బాగుంది. కావ్య కొరకు అయితే చూడాలి. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే ఫ్రెండ్షిప్ స్పెషల్ నడుస్తుంది నెక్స్ట్ వీక్. ఇందులో అందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారనమాట. అయితే నిఖిల్ కొరకు యష్మి వచ్చింది అని మనకు తెలియవస్తుంది. యష్మిని చూడాలని చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తను బిగ్ బాస్ తర్వాత ఇక్కడ ఏ షోస్లో కనపడలేదు. తను బిజీగా ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తను బిజినెస్ ప్లస్ కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల బిజీగా ఉందని చెప్పారు. అఖిల్ అయితే వచ్చాడు తేజస్విని కొరకు. వాళ్ళిద్దరు గుడ్ బాండింగ్ ఉంది. అర్జున్ కొరకు సుహాసిని వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి దేవతా సీరియల్ చేసినప్పటి నుంచి వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అయితే హమీదా కొరకు అయితే కాజల్ వచ్చింది. వాళ్ళిద్దరు బిగ్ బాస్లో ఉన్నారు. రోహిణి కొరకు అయితే తను సీరియల్ చేసింది జీటీవీలో. ఆ సీరియల్ హీరో వచ్చాడనమాట. బిగ్ బాస్ నిఖిల్ కాకుండా ఇంకో నిఖిల్ ఉన్నాడు. ఆ నిఖిల్ కొరకు అయితే దేతడి హారిక వచ్చింది. ఇమాన్యుయల్ కొరకు అయితే ఒక శ్రావణి వచ్చింది, ఫ్యామిలీ స్టార్ ర్యాంకర్ ఆమె. తర్వాత ప్రేరణ కొరకు అయితే ఒక ఫ్రెండ్ వచ్చిందనమాట. సాకేత్ కొరకు ఒక సింగర్ కూడా వచ్చాడు. సత్య కొరకు కూడా ఒక ఫ్రెండ్ వచ్చింది. దర్శిని అయితే పృథ్వీ కొరకు వచ్చిందనమాట. మానస్ కొరకు కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. అమర్దీప్ కొరకు అయితే శోభ వచ్చిందనమాట. రీతు చౌదరి విష్ణుప్రియ కొరకు వచ్చింది. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మనం ప్రోమోలో చూస్తే అయితే దర్శిని పృథ్వీ వెనకాల నిలబడి ఉంది, అలాగే నిఖిల్ వెనకాల యష్మి నిలబడి ఉందనమాట. అయితే వీళ్ళిద్దరు యష్మి ఇంకా నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా బిగ్ బాస్లో. అయితే యష్మి అయితే వచ్చింది కాబట్టి ఈసారి అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవ్జాని ప్రియాంక వాళ్ళకు కూడా వచ్చారు, కానీ ఆ ప్రోమోలో ప్రాపర్గా కనపడలేదు. అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కొంచెము లాస్ట్ సాటర్డే ఎపిసోడ్లో బాయ్స్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు బాగానే. వాళ్ళు 2-3 గేమ్స్ కూడా విన్ అయ్యారు. కాబట్టి కాస్త కొంచెం అంతకుముందు సారేమో గర్ల్స్ గెలిచారు ఆ ఎపిసోడు, ఈసారి అయితే బాయ్స్ గెలిచారు. అయితే ఇప్పుడు కొంత వీళ్ళు సీజన్ 1కి వాళ్ళు వచ్చినాక కొంత గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా మారింది. నిఖిల్ తను అమ్మలు అనే ఫోక్ సాంగ్ని టీజర్ రిలీజ్ చేశారు. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ రిలీజ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సోనియా సురేష్ అందులో హీరోయిన్. తను కొన్ని సీరియల్స్లో హీరోయిన్గా చేసిందనమాట. అయితే నిఖిల్స్ డాన్స్ మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. చాలా మంచిగా డాన్స్ చేశాడు. డాన్సింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి నిఖిల్. అయితే చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే సోనియా సురేష్ బదులు యష్మిని తీసుకుంటే బాగుండేదని చాలామంది అయితే అనుకుంటున్నారు. కానీ అప్పుడు నిఖిల్ కావ్య కొరకు అయితే ఎవరు గర్ల్స్తో అయితే క్లోజ్గా మూవ్ అయితే లేడు. అయితే కావ్య కూడా పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేదు నిఖిల్కి. చిన్ని సీరియల్లో వచ్చినా కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు జీవన్ తరంగాలు సీరియల్ కూడా స్టార్ట్ అయింది కావ్యకి. చిన్ని సీరియల్ అయితే నిఖిల్ పోయినాక సత్యం బాబుని చంపేసినాక అయితే కొంచెం చాలా డల్గా ఉంది. కోర్టులో కేసు నడుస్తుంది, అది లాయర్ కోర్టులో కేసు. అయితే వీళ్ళిద్దరు కావేరి ఇంకా చిన్ని వచ్చి అయితే చెప్తారు. అయితే వాళ్ళు సాక్ష్యం కొరకు ఎతుకుతారనమాట. ప్రాపర్ సాక్ష్యంని ప్రజెంట్ చేస్తే బాలరాజుని నిర్దోషి అని అయితే బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది.